అన్న నమస్కారం అన్న. నా పేరు శంకర్ పివి వంగర అన్న. ఈ యొక్క మామిడి పిందెలు సెట్ అయినాయి, కాకపోతే ఎల్లో కలర్ మారి రాలిపోతున్నాయి. అదే సార్, వీటికి ఏం కొట్టాలి మరి? రాలకుండా ఇప్పుడే కదా సార్, మరి వీటిని కాపాడకపోతే ఎట్లా? రాలకుండా ఏమన్నా చెప్తారా సార్ మనకు? శంకర్ ఆలపోయిన గారు, ఇది జనరల్గా మనకు మామిడిలో ఏంటంటే మామిడిలోనే కాదు ప్రతి క్రాప్లోనూ 3 రకాల పూతలు వస్తాయి. వాటిలో ఒకటి పూర్తిగా మగపూత వస్తుంది, రెండోది ఆడపూత వస్తుంది, మూడోది అటు ఆడ మగ కాకుండా మధ్యస్థ పూత కూడా వస్తుందండి. సో మామిడిలో ఏంటంటే ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. ఇటు ఆడ మగ కాకుండా మధ్యస్థ పూత అనేది ఎక్కువ వస్తుంది. అది కూడా చివరిలో ఎక్కువ వస్తుంది. అది పూత గెల ఏదైతే ఉంటుందో ఆ గెలలో చివరిలో వస్తుందండి. ఆ గెలలో ఏంటంటే ఫ్రూట్ అనేది సెట్టింగ్ అవుతుంది. అంటే అది చూడడానికి ఏమవుతుందంటే ఫ్రూట్ సెట్టింగ్ అయింది అన్నట్లుగానే కనపడుతూ ఉంటుంది. కాకపోతే అదంతా కూడా అటు ఆడ మగ కాని పూత ఏదైతే ఉంటుందో, మధ్యస్థ పూత ఏదైతే ఉంటుందో ఆ మధ్యస్థ పూతలో సెట్ అయిన పిందె మనకు రౌండ్ షేప్లో ఉంటుంది, షేప్లెస్గా ఉంటుంది. సో అది చివరిలోనే ఎక్కువ సెట్ అవుతుంది. సో అది చాలామంది ఏమనుకుంటారంటే ఇది పిందె సెట్టింగ్ అయింది అనేసి అనుకుంటారు. కానీ అది ఎన్ని మందులు స్ప్రే చేసినా ఏమేమి చేసినా అది నిలబడటం అనేది జరగదండి, డ్రాప్ అయిపోతుంది. సో మీకు మీ విషయంలో జరిగింది ఇది. ఇప్పుడు మీ ఫొటోస్ అన్ని పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది. సో మొత్తం అంతా చివరిలో సెట్ అయింది. చివరిలో సెట్ అయ్యేదంతా కూడా మ్యాంగోలో ఆడ మగ కాని పూతలో సెట్ అయినటువంటి కాయలు అవి. సో అవి ఎక్కువ రోజులు ఉండవు. ఒక 10 నుంచి 15 రోజులు 20 రోజులు అట్లే ఉండి తర్వాత అవే రాలిపోతాయి. సో వాటికి ఎన్ని మందులు స్ప్రే చేసినా నిలబడవు. ఏదైతే పూత గిల్ల చివర ఉంటుందో ఆ పూత గిల్ల చివర నుంచి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ కిందికి ఏదైతే పిందెలు సెట్ అయి ఉంటాయో అవి ఒరిజినల్ ఫీమేల్ ఫ్లవర్లో సెట్ అయినటువంటి పిందెలు అనమాట. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే ఆడ మగ కానీ పూత ఎందుకు ఎక్కువ వస్తుందంటే జనరల్గా క్రాప్ అయిపోయిన తర్వాత జూన్ జూలైలో ఎరువుల యాజమాన్యం ప్రాపర్గా చేయకపోతే ఈ సమస్య వస్తుంది అనమాట. సో చెట్టులో తగినంత స్టోరేజ్ లేనప్పుడు, ఫుడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఆడ మగ కాని పూతలు అనేవి వస్తాయన్నమాట. అది చూసి చాలామంది పిందె బాగా కట్టింది అనేసి అనుకుంటారు, కానీ అవి నిలబడవండి. దీనికైతే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఒకసారి 05234 బోరాను కలిపి స్ప్రే చేయండి. 05234 లీటర్కి 5 గ్రామ్స్, బోరాన్ వచ్చేసరికి లీటర్కి 2.5 గ్రామ్స్ కలిపి ఒకసారి స్ప్రే చేయండి. ఇందులో మీరు పెట్టిన ఫొటోస్లో ఫీమేల్ ఫ్లవర్లో సెట్ అయిన పిందెలు కూడా ఉన్నాయి. సో అవి ఏవేవైతే ఫీమేల్ ఫ్లవర్కి సెట్ అయిన పిందెలు ఉంటాయో అవన్నీ కూడా బాగా నిలబడి మీకు వెంటనే సైజ్ అనేవి వస్తాయి. సో అప్పుడు మీకు కొంత ఫ్రూట్ అనేది నిలబడడానికి అవకాశం ఉంటుంది.